బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల ప్రకటించిన యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ఎంపిక మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండానే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. తనకు చెప్పకుండానే పాలకవర్గం నియమించడంపై జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఈ అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహంతో ఉన్నారా? మంత్రి కొండా సురేఖ అలకబూనారా? తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఓవైపు పాలక మండలి సభ్యురాలిగా కొణిదెల సురేఖకు పదవి ఇవ్వటంపై కొందరు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. అధికారికంగా ప్రకటించిన కమిటీలో కొందరు పేర్లు చోటు చేసుకోవడం, మరికొందరికి అవకాశం దక్కపోవడం ఒక అయితే దేవాదాయ శాఖ మంత్రికే సమాచారం లేకుండానే నిర్ణయాలు జరిగాయన్నటువంటి ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన శాఖకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాల్లో తన అభిప్రాయానికి తగిన ప్రాధాన్యం దక్కలేదనేటువంటి అసంతృప్తితో ఉన్నారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆలయ కమిటీలు, ట్రస్ట్ బోర్డుల నియామకాల విషయంలో తనను సంప్రదించలేదన్న ఆవేదనను సన్నిహితుల వద్ద ఆమె వ్యక్తం చేస్తున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి ఆమె గైర్హాజరు కావడంపై కూడా రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత కారణాల వలన లేక శాఖపరమైనటువంటి అసంతృప్తికి సంకేతమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం కానీ ఇటు మంత్రి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు చేయలేదు. అయితే మరోవైపు మంత్రి కొండా సురేఖ శాఖ మార్పుపై కూడా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు అయితే జోరుగా సాగుతున్నాయి. అయితే ఇవి ఇప్పటి వరకు కేవలం ప్రచారాలుగానే ఉన్నాయని చెప్పొచ్చు. అధికార ధృవీకరణ మాత్రం అయితే లేదని కూడా చెప్పొచ్చు. ఇదిలా ఉండగా ట్రస్ట్ బోర్డులో కొణిదెల సురేఖ అంటే చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యత్వం కల్పించడంపై కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రతిపక్షాలు రాజకీయ ప్రాధాన్యత ఆధారంగానే నియామకాలు జరిగాయని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మాత్రం సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన కృషిని గుర్తించి అవకాశం కల్పించామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. యాదగిరిగుట్ట వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినటువంటి క్షేత్రంలో నియామకాలు రాజకీయ రంగం పులుకోవడం, అదే సమయంలో అధికార పార్టీలో అంతర్గత చర్చలకు కూడా కారణమవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ వివాదానికి ప్రభుత్వం ఎలాంటి ముగింపు పలుకుతుంది? మంత్రి కొండా సురేఖ అసంతృప్తి నిజమేనా లేక ఇవన్నీ రాజకీయ ప్రచారాలేనా అనేది కూడా కొద్ది రోజుల్లో తేలనుంది. మొత్తానికైతే మంత్రి కొండా సురేఖ వ్యవహారం అయితే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. సిరిజా కిరణ్, యాదగిరిగుట్ట పాలక మండలి ఎంపికపై వివాదం జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటారు. దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు? అయితే ఈ ఘటనపై కూడా ఇప్పటివరకు కూడా మంత్రి కొండా సురేఖ సంబంధించి కావచ్చు, ఆయన మద్దతుదారులు మాత్రం ఇంతవరకు అయితే స్పందించని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం అంతర్గతంగా సాగుతున్నటువంటి ఒక అసంతృప్తిగానే మిగిలిపోయింది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని, ఆయన వైఖరిని తప్పుపడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇద్దరు సీనియర్ మంత్రులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు, తన ఆవేదనను అయితే ఇప్పటివరకు కూడా వ్యక్తం చేయలేదు. ఎందుకంటే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి 2.5 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత కూడా మంత్రి కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి అనుచరులకు సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి కొంతమంది పేర్లను కూడా పంపినట్టు కూడా తెలుస్తోంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎవరి పేర్లు కూడా పరిగణలోకి తీసుకోలేదు, ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వని పరిస్థితిని కూడా మనం చూసాం. మరోవైపు ఇద్దరు ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు బోర్డు సభ్యులుగా నియమించడం, అదేవిధంగా కొంతమంది కార్పొరేట్ శక్తులకు కూడా అవకాశం ఇవ్వడంపై కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అలకవహించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ వ్యవహారం సంబంధించి కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే స్పందించారు. ఆయనకు మద్దతుగా కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన వ్యాఖ్యలతో కూడా ఏకీభవించిన పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా సీనియర్ నాయకులు ఎవరు కూడా బహిరంగంగా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఫైనల్ గా పాలక మండలి సభ్యులుగా ఎవరిని నియమించే అవకాశం ఉందంటారు? అది ఇప్పటికే పాలక మండలి సంబంధించి 7 సభ్యులు, అదేవిధంగా చైర్మన్ తో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కూడా ఈ కీలక అధికారులను కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తో పాటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా
వైటీడీ వైస్ చైర్మన్ తో పాటు కొంతమంది ముఖ్య అధికారులు కూడా అధికారులను కూడా నియమించారు. ఇక బోర్డు సభ్యులకు సంబంధించి కూడా కొంతమంది కార్పొరేట్ సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు మరికొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులకు కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇది కేవలం అంటే తాత్కాలిక కమిటీనా లేకుంటే మళ్ళీ మార్పు చేర్పులు ఉంటాయని కూడా చూడాల్సి ఉంది. శ్రీరామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. ఇటీవల ప్రకటించిన యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ఎంపిక మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండానే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. తనకు చెప్పకుండానే పాలకవర్గం నియమించటంపై జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహంతో ఉన్నారా? మంత్రి కొండా సురేఖ అలకబూనారా? తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఓవైపు పాలక మండలి సభ్యురాలుగా కొనిదెల సురేఖకు పదవి ఇవ్వటంపై కొందరు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది.